హలో నమస్తే. నేను జనరల్‌గా దళిత నాయకుల మీద నేను అసలు వీడియో చేయను. నాకు చేతనైతే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళని ప్రమోట్ చేస్తాను తప్ప, నేనెప్పుడు కూడా దళిత నాయకుల్ని ఎప్పుడు నేను విమర్శించలేను. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని కూడా అంటే అపోనెంట్ పార్టీ ఇండియా బ్లాక్‌కి అపోనెంట్‌గా ఎన్‌డీఏ ఉంది. ఎన్‌డీఏలో ఉన్న దళిత నాయకులను కూడా నేనెప్పుడు వాళ్ళ మీద వీడియోలు చేయటం గానీ, కామెంట్ చేయటం గానీ నేను చేయలే. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటోళ్ళే. ఎందుకంటే మనం ఫేస్ చేసేటువంటి సిచ్యువేషనే వాళ్ళు ఫేస్ చేస్తారు. మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్సే వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళు కూడా ఏదో ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఓకే, ఏదో వాళ్ళకి సమాజానికి ఏదో చేద్దామని వాళ్ళు ట్రై చేసి వేరే వాళ్ళ మీద ఆధారపడటమే. ఇప్పుడు వేరే పార్టీల మీద వాళ్ళ యొక్క దయాదాక్షల మీద ఆధారపడి వాళ్ళు ఏదో తిప్పలు పడుతూ ఉంటారు. ఓకే, కాబట్టి నేను ఐ నెవర్ మేడ్ ఎనీ వీడియోస్ ఆన్ అదర్ దళిత లీడర్స్. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ పివి సునీల్ కుమార్. ఐఎమ్ మేకింగ్ థర్డ్ వీడియో ఆన్ హిమ్. ఐ థింక్ ఓన్లీ పివి సునీల్ కుమార్ గారి మీదే నేను ఫస్ట్ టైం ఇది 3వ వీడియో చేస్తాను ఆయన మీద. ఓకే, ఎనివే మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్రిటిసైజ్ హిమ్ నార్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హెల్ప్. మై ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ హిమ్ అంతే. అతనికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను తప్ప ఇంటెన్షన్ అయితే అతను నేను అదే చెప్పాను, దళిత నాయకులు నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయను. నాకు చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకే, అది దట్ ఈస్ మై కెపాసిటీ. ఇక్కడ కొన్ని 4-5 కుమారులు ఉన్నారు. పివి సునీల్ కుమార్, విజయ్ కుమార్, జడా శ్రవణ్ కుమార్, హర్ష కుమార్. ఈ కుమారులు కొంతమంది పాపం ఏదో వాళ్ళు కమ్యూనిటీకి ఏదో చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది, ఆశ ఉంది, ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి అనేది. ఈ 4 కుమారులు దళిత కమ్యూనిటీకి అండగా నిలబడదామని ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ కుమార్, హర్ష కుమార్, జడా శ్రవణ్ కుమార్ అండ్ పివి సునీల్ కుమార్. ఓకే, తప్పేం లేదు, మేము ఎంకరేజ్ చేస్తాం. ఈ 4 ఎంకరేజ్ చేస్తాము 100% ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద కమ్యూనిటీ. బట్ వీళ్ళు 4 వేరు వేరు దారుల్లో ఉన్నారు. విజయ్ కుమార్ అన్న ఒక దారిలో ఉన్నాడు, పివి సునీల్ కుమార్ అన్న ఒక దారిలో ఉన్నాడు, జడా శ్రవణ్ కుమార్ అన్న ఒక దారిలో ఉన్నాడు, అండ్ హర్ష కుమార్ అన్న ఒక దారిలో ఉన్నాడు. హర్ష కుమార్ గారు కాంగ్రెస్లో ఉన్నాడు. ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పెట్టారు విజయ్ కుమార్ గారు. ఈయన ఇంకొకటేదో ప్రయత్నం చేశారు. జడా శ్రవణ్ కుమార్ జేబీఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 4 డిఫరెంట్ ఉన్నప్పటికీ బట్ దేర్ విల్ బి ఎ కామన్ పాయింట్. దెర్ షుడ్ బి ఎ కామన్ పాయింట్. దట్ కామన్ పాయింట్ షుడ్ బి దిస్ పర్సన్. ఈయన్ని మీరు సెంట్రల్ పాయింట్గా చేసుకొని, అంబేద్కర్ని సెంట్రల్ పాయింట్గా చేసుకొని, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దెర్ విల్ బి వన్ థింగ్ దట్ విల్ కనెక్ట్ ఎవ్రీబడి. దిస్ పర్సన్ షుడ్ కనెక్ట్ దీస్ 4 పీపుల్. నా సజెషన్ ఏంటంటే, మీ 4 ఈ కుమారులు 4 ఎవరైతే ఉన్నారో ఆధిపత్యం కింద పని చేయలేక వీళ్ళందరూ కొత్త పార్టీలు ఎందుకు పెట్టారు వీళ్ళు? ఓకే, వాళ్ళు వేరే వాళ్ళ కింద పని చేయటం, వీళ్ళకు ఆత్మాభిమానం వాళ్ళకి వ్యతిరేకంగా రావటమో, లేదంటే వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మేబీ కొద్దిగా వీళ్ళ కింద మనం పని చేయాలనేటువంటి, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు చేశారు. ఓకే, కొద్దిగా మాలంటి వాళ్ళు మేము టక్కన వెళ్ళిపోయి సార్ నమస్తే సార్ అని వాళ్ళు అనలేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు అనలేరు. వీళ్ళందరూ కొద్దిగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా ఏదో ప్రయత్నం చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఓకే, సో అది మంచిదే. ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, దట్ ఈస్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ అనేది అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి వీళ్ళు చేసింది కరెక్టే. నా సజెషన్ ఏంటంటే, వీళ్ళు 4 మీరు ఎక్కడన్నా ఒక రూమ్ తీసుకొని మీ భార్య పిల్లల్ని మొత్తాన్ని వదిలేసి, మొత్తాన్ని భార్య పిల్లల్ని మొత్తం అసలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మీ 4 ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళి దయచేసి అంబేద్కర్ని స్టడీ చేయండి. నా సలహా ఇదే. ప్లీజ్ రీడ్ అంబేద్కర్ వాట్ హీ ఈస్ అని నేను ఈ సజెషన్ ఇవ్వాలనిపించింది. ఎందుకు నేను సజెషన్ ఇవ్వాలనిపించింది అంటే, పివి సునీల్ కుమార్ గారికి సంబంధించిన ఒక వీడియో నాకు పంపిస్తే నేను షాక్ తిన్నా. ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దిస్ వీడియో. మీకు వినిపిస్తా చూడండి. పివి సునీల్ కుమార్ గారి వీడియో. ఏమన్నారు? జై భీమ్, జై భీమ్ అన్నారు. ఇది ఏంనే జై భీమ్, జై భీమ్ అన్నారు అంటే ఆయన యొక్క సెంట్రల్ పాయింట్ ఈ మహానుభావుడే, జై భీమ్ మహానుభావుడు. తర్వాత ఏమన్నాడు చూడండి. కారం చేడు అమరవీరుల వారసుడు. 2వ పాయింట్. 1 జై భీమ్, 2 కారం చేడు,
ఆదర్శప్రాయంగా చదివించిన రోహిత్ వేముల వారసుడిగా 3 చెప్పాడు. జై భీమ్, అమరవీరుల కారంచేడు వారసుడు, రోహిత్ వేముల వారసుడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పిందే నేను షాక్ తిన్నాను. ఒకసారి వినండి. ఈ రోజు నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. జై భీమ్. ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాము. మన ఎన్ని ఓట్లు చేస్తే అన్ని ఓట్లు చేస్తే మనకు అసలు మన ఎజెండాకి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా చూపించాలని చెప్పి క్యాండిడేట్లు కూడా సెలెక్ట్ చేసాం ఆ రోజు. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి రిపోర్ట్ ఇచ్చారు, ఇది కుల పెడుతున్నాడు అని. ఏమంటారంటే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాము, క్యాండిడేట్లను కూడా సెలెక్ట్ చేశాము. ఎవరో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారంటే జగన్ గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, జగన్ గారు వాళ్ళు నా మీద ఎంక్వైరీ పెట్టారు, తోక ఆడిస్తే నాకు కూడా ఎంపీ సీట్ వచ్చేదే, అంటే జగన్ గారి ముందు నేను కూడా తోక ఆడిస్తే నాకు ఎంపీ సీట్ వచ్చేదే, నేను ఆడించలేదు అనేది అతని ఉద్దేశం అయ్యిండొచ్చు. ఓకే, కాబట్టి నేను మా ఫాలోవర్స్కి ఏం చెప్పానంటే, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి, ఇండిపెండెంట్గా పోటీ చేసి మీరు ఇక్కడ ఏమన్నారు, నాకు ఎవరు ఎక్కువ కాదు, నాకు నా కమ్యూనిటీ కావాలి, ఇది అంబేద్కర్ వాదులు కావాలి అన్నాడు. ఇది ఎందుకు నేను అంబేద్కర్ వాదులు, కారంచేడు, రోహిత్ వేముల అని ఎందుకు అంటున్నానంటే వినండి ఒకసారి. అదే పోటీ చేయగలిగిన చోట చేయండి, చేయలేకపోతే మీరు నోటాకి వేయండి అని చెప్పాడట. నోటాకి వేయండి అని చెప్పాడట. అంటే అర్థం క్లియర్గా వీళ్ళు అపోజ్ చేశారని అర్థం. పోయిన ఎలక్షన్లో జగన్ గారిని, టీడీపీని అపోజ్ చేశారని అర్థం. మరి దాని ఇంపాక్ట్ ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ అపోజ్ చేశారు అంటే గత ఎన్నికల్లోనే ఎదురు తిరిగి అని అర్థం. గత ఎన్నికల్లోనే ఎదురు తిరిగి మీరు సొంతగా మీ ఫాలోవర్స్కి చెప్పారు ఓటేయొద్దని. వాట్ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ దాట్? ఎందుకంత భారీ మెజారిటీ వచ్చింది జనసేనకి, తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీకి? అంత భారీ మెజారిటీ ఎలా వచ్చింది? రిమెంబర్, ఎస్సీ నియోజకవర్గాల్లోనే భారీ మెజారిటీ వచ్చింది వాళ్ళకి. మీ ఇంపాక్ట్ ఏది అని అడుగుతున్నాను. వైర్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దీస్ దళిత్ యాక్టివిస్ట్స్? నాకైతే తెలియదు. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నేను అబ్జెక్షన్ చేసింది, ఆయన ఏమన్నాడంటే, మా ఫాలోవర్స్ ఒక అడుగు ముందుకేసి బీజేపీ ఆఫీస్కి వెళ్ళి, ఆ బీజేపీ ఆఫీస్లో మీరు గనక మా దళిత వాడలేక కాన్సెప్ట్కి మీరు అగ్రీ అయితే మాకు లోన్లు ఇస్తే ఇప్పుడిప్పుడుగా బీజేపీ జెండా వేసుకొని మేము మీ తరపున ప్రచారం చేస్తామని మా ఫాలోవర్స్ వెళ్ళారు. బీజేపీ ఆఫీస్కి వెళ్ళి నాకు చెప్పకుండా వెళ్ళారు అని అన్నాడు. ఓకే, ఆ తర్వాత పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, మాకు ఆ పార్టీ ఈ పార్టీ, కులం, మతం, వర్ణం, విచక్షణ ఏమీ లేదు, దేనికైనా వెళ్తాము, మా కమ్యూనిటీకి మంచి చేస్తే అన్నాడండి. ఇది ఫైనల్గా నేనేమంటానంటే, ఇలాంటి ఐడియా మాకు మీరు ఈ లోకల్గా ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిస్తే మేము మీకు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా, ఏ భావమైనా, ఏ ఇంటినైనా మీకు వేస్తాము అనేది, దానికి 10 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తే నీకు ఓటేస్తాననే దానికి తేడా లేదు. అకార్డింగ్ టు మీ, ఒక ఓటరు 1000 రూపాయలు ఓటు తీసుకొని ఓటేస్తాడు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడని ఓటేస్తాడు కదా. వాళ్ళకి ఇదిగోండి మా దళితులకి ఈ సమస్య ఉంది, ఇది చేస్తే మీకు ఓటేస్తామనే వాళ్ళకి తేడా లేదు. మీ ఇద్దరు కూడా బ్రైబ్ అడుగుతున్నారు. ఓకే, ది బోత్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ బ్రైబ్. ఓకే, ఒక పర్సన్ ఇక్కడ ఓటేసేవాడు, వాడికి బ్రైబ్ అడుగుతున్నాడు, మీరు మీ కమ్యూనిటీకి బ్రైబ్ అడుగుతున్నారు. దట్స్ ఆల్ వాట్ యూఆర్ డూయింగ్ దాట్. బట్ దానికి ఎవరిని వాడుతున్నారు? ఈ మహానుభావుడు వాడుతున్నారు, అంబేద్కర్ గారిని. ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ అన్న అడిగిన దాంట్లో 3. ఒకటి, జై భీమ్ అన్నారు. ఈయన ఎవరితో కొట్లాడారు? అంబేద్కర్ గారి తన యొక్క యుద్ధం అంతా ఎవరితో చేశారండి? ఎవరితో చేశారు?
ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళతోటి మేజర్గా హిందూ మహాసభ వాళ్ళతో కొట్లాడాడు ఆయన. హిందూ మహాసభతో ఎందుకు కొట్లాడాడు? కుల వివక్ష, కులభావము, కులము, ఆర్యనిజము, వీటన్నిటి మీద అంటరానితనము, దాని మీద కదా అంబేద్కర్ కొట్లాడేటప్పుడు. ఓకే, అలాంటప్పుడు మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మీతో మేము కలుస్తాము, మీ జెండాలు వేసుకుంటాము అని ఎట్లా చెప్పారు మీరు? ఇది ఈయన కొట్లాడింది బీజేపీ వాళ్ళతో కదా, ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభలతో కదా కొట్లాడాడు ఆయన. మీరు ఎలా చెప్పారు? మరి ఈయన పేరు ఎందుకు వాడుతున్నారు? నేను అదే అంటుంది. ఈయన భావజాలం అనేది ఉండదు ఎవరికి. ఈయన వాడతారు, ఈయన వాడి వాళ్ళకేదో అవసరం ఉండిద్ది, ఆ అవసరాన్ని బట్టి ఇది చేస్తే మేము ఏ పార్టీ అయినా పర్లేదు మేము జాయిన్ అవుతాం అంటే దిస్ సంథింగ్ కైండ్ ఆఫ్ బ్రైబ్. ఒక 1000 రూపాయలు తీసుకుని ఓటేసేవాడికి మీకు తేడా లేదు అని చెప్తున్నాను నేను. అది ఓకే, అది కరెక్ట్ కాదు. అది పాయింట్ 1. రెండోది, రోహిత్ వేముల వారసుండి అన్నాడు పివి సునీల్ కుమార్ అన్న. ఏమంటే రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నప్పుడు సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు రాశాడండి ఆయన? రోహిత్ వేముల అసలు ఎందుకు చనిపోయాడు? అతను సూసైడ్ నోట్ రాసుకున్నప్పుడు ఎవరి పేర్లు రాశాడు? ఎవరిద్దరు సెంట్రల్ మినిస్టర్స్ పేరు ఉంది దాంట్లో అతను సూసైడ్ నోట్లో, లేదంటే ఎఫ్ఐఆర్లో ఉంది సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు పేర్లు. వాళ్ళిద్దరు ఎవరు, ఏ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు? మీరు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, మీరు రోహిత్ వేముల వారసులమి, మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని అతని పేరు వాడుతున్నారు. అతను చనిపోయినప్పుడు ఎఫ్ఐఆర్ పడింది స్మృతి ఇరానీ గారి పేరు మీద. బండారు లక్ష్మణ్ గారు ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఎఫ్ఐఆర్లోకి వెళ్ళిందండి రోహిత్ వేముల చనిపోతే. సరే, మీరు బీజేపీలో చేరితే చేరొచ్చు, తప్పులేదు, నేను తప్పంటలా. నేనేమన్నంటే వీళ్ళ పేర్లు వాడతాం ఎందుకంటున్నా, వీళ్ళ పేర్లు వాడతాం. రోహిత్ వేముల ఎందుకు చనిపోయాడు? ఆ కేసు ఏంటి అసలు? మీరు స్టడీ చేస్తారు. స్టడీ చేయకుండా అతని పేరు ఎలా వాడతారు? ఎలా చెప్తారు మీరు రోహిత్ వేముల వారసులమని? సరే, మీరు రోహిత్ వేముల వారసులమైనప్పుడు రోహిత్ వేముల ఎందుకు చనిపోయాడు? దీని వెనకున్నటువంటి కారణం ఎవరు, కారకులు ఎవరు, దీని యొక్క ఐడియాలజీ ఏంటి, అతనుకున్న ప్రెజర్ ఏంటి, ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి రికమెండేషన్ వచ్చింది, స్టడీ చేయకుండానే మేము రోహిత్ వేముల వారసులమని బీజేపీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి మీరు ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారా మీరు? పాయింట్ 1. ఓకే, రెండోది, కారంచేడు అదేంటి అమరవీరుల వారసులమి అన్నారు. కారంచేళ్ళు ఎవరి మీద అండి? కారంచేడులో ఊచకోత కోసిన పేరు ఎవరికి ఉంది? ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి? వాళ్ళు ఇప్పుడు గతంలో ఆ ఫ్యామిలీ నుంచి గతంలో బీజేపీ అధ్యక్షురాలు ఆ కారంచేడు ఊచకోతకి కారణమైనటువంటి కుటుంబస్తురాలని కదా ఆలోచన. ఓకే, నేనేమన్నానంటే వీళ్ళ పేరు నేను వాళ్ళు జాయిన్ అవుతామంటలా, మీరేమి బీజేపీలో చేరద్దంటలా. మీరు బీజేపీలో చేరండి. ఎవరైతే మీరు మాజీ అధ్యక్షురాలు ఉన్నారు ఆమెతో చేరండి, నో ప్రాబ్లం. మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో చేరండి, కానీ వీళ్ళ పేర్లు వాడకండి అంటున్నా. వీళ్ళ పేర్లు వాడకండి, దయచేసి వీళ్ళ పేర్లు వాడకండి. ఎందుకంటే వీళ్ళ ఐడియా వేరు. రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఆయన ఆరోపణ చేసింది వేరు. కారంచేడులో ఊచకోతకు గురైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ కుటుంబం మీద అయితే వాళ్ళు ఆరోపణలు చేశారో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు వాడండి అంటారు. నేను వాళ్ళు ఇప్పుడు ఎప్పుడూ గతంలో జరిగింది, ఇప్పుడు నేను ఏం మైండ్లో లేదు. నేను జాయిన్ అవుతా, నేను బీజేపీలో చేరతా, నేను ఆర్ఎస్ఎస్లో చేరతా, ఏదో ఒక రోజు చేరతా, నాకేం అబ్జెక్షన్ ఏం లేదు. వాళ్ళు నా ఐడియాకి పర్లేదు, అందరూ సమానం అన్న రోజు నేను బీజేపీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుతా పోయి. కానీ వీళ్ళ పేర్లు 100% వాడను, ఎందుకంటే వీళ్ళు అపోజ్ చేశారు. రోహిత్ వేముల నేను బీజేపీలో చేరితే ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ వేముల పేరు వాడను, ఎందుకంటే అతను చనిపోయేటప్పుడు అతను ఆరోపణ చేసి చనిపోయాడు. ఓకే, కారంచేడు ఊచకోతకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఆ ఫ్యామిలీతో ఎలైన్ అయ్యేటప్పుడు నేను వాడను. నేను ఆ ఫ్యామిలీతో ఎలైన్ అవ్వచ్చు ఏదో ఒక రోజు, తప్పేం లేదు, ఆ ఫ్యామిలీతో ఎలైన్ అవ్వచ్చు. బట్ ఐ విల్ నాట్ యూజ్ దాట్ పర్టికులర్ కాంటెక్స్ట్ బికాస్ దీస్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ ఎ రీజన్. ఈ యొక్క పేర్లు వాడుకొని మనం ఇలాగా చేయటం కరెక్ట్ కాదు, వాళ్ళ అపోనెంట్కి సంబంధించినటువంటి చేయటం కరెక్ట్ కాదు అనేది నేను దాని గురించే నేను చెప్పాను. ఓకే, ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే దళితుల్లో చాలామంది అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, హిందూ మతానికి సంబంధించినటువంటి దళితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ మధ్య ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి
వాళ్ళ యొక్క ఐడియాలజీకి అట్రాక్ట్ అయినటువంటి దళితులు చాలామంది ఉన్నారు. వీళ్ళే వచ్చి ఇప్పుడు క్రిస్టియన్స్ని మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, మీరందరూ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని మీరు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతున్నారు, ఇదంతా గొడవ చేస్తున్న దళితులే ఒక ఎస్సీ కమ్యూనిటీలోనే వీళ్ళే వచ్చి పాపం ఆ చర్చిల దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఈ ఎస్సీలే. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే వీళ్ళు కొన్ని వర్షన్స్కి వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అక్కడ కొద్ది నేరేషన్ మార్చారు, భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్ది నేరేషన్ మార్చారు. వీళ్ళు నమ్మారు దాన్ని. వీళ్ళు నమ్మి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్ బీజేపీలోనే దళితులు జాయిన్ అయిపోయి ఇప్పుడు క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తున్నారు సేమ్ దళితులు వచ్చి. నాకు తెలిసిన వరకు ఇక్కడ ఈ పివి సునీల్ కుమార్ గారికి సంబంధించిన ఆ టీము ముందే వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో చేరి అక్కడికి వెళ్ళి మేము టికెట్లు అడిగామో అని అనగానే నాకు అనిపించింది వీళ్ళు ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి అట్రాక్ట్ అయిన మన దళిత సమాజ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈయన యొక్క ఫాలోవర్స్ అయి ఉంటారు. కాబట్టి చాలా ఈజీగా వాకౌట్ అయ్యారు, వాకిన్ అయ్యారు, అక్కడ అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు, బయటకు వచ్చారో నాకు అర్థమైంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు అనేది ఒకటైతే నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను మీకు సింపుల్గా మీరు ఈ వీడియో 30 నిమిషాలైనా దయచేసి చూడండి. ఓకే, నేను సింపుల్గా అంబేద్కర్ గారు ఆలోచన వేరు, వీళ్ళు ప్రచారం చేస్తున్న ఆలోచన వేరు. వీళ్ళేం ప్రచారం చేస్తున్నారంటే అంబేద్కర్ గారు అనేవాళ్ళు ప్రో ముస్లిం అనే ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ ప్రో ముస్లిం కాబట్టి అంబేద్కర్ మావాడు అని చెప్తున్నారు ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, ఎందుకు చెప్తున్నారు అని అంటే దెర్ ఈజ్ ఎ బుక్ కాల్డ్ థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకం రాశాడు. ఆ థాట్స్ ఆన్ పాకిస్తాన్లో ఆయన ఒక పదం రాశాడు. ఏమని రాశాడంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఎన్నికలకు వ్యతిరేకంగా జాగ్రత్తగా వినండి ఆయన రాసిన పదం. కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్స్కి అనుకూలమైనప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు అనే పదం రాశాడు. అర్థమవుతుందా? ముస్లిమ్స్కి అనుకూలమైనప్పటికీ కాంగ్రెస్ ముస్లిమ్స్కి అనుకూలమైనప్పటికీ ముస్లిం లీగ్ వాళ్ళతో కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు అని రాశాడని ఆ ముస్లిమ్స్కి అనుకూలమైన పదాన్ని పట్టుకొని కాంగ్రెస్ ముస్లిమ్స్కి అనుకూలమైన పార్టీ అని అంబేద్కర్ ఆరోపించాడు అనే దాని మీద పట్టుకొని వచ్చారు. అదే వాళ్ళు చేసే ప్రచారం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మైనారిటీ ప్రో అని ఉందనుకోండి, ఇదిగో వైఎస్ఆర్సీపీ మైనారిటీ ప్రో అనే పదాన్ని పట్టుకొని హిందూ వ్యతిరేకి అని ప్రచారం చేయటం ఎంత తప్పు? తెలుగుదేశం పార్టీ మైనారిటీ ప్రో మిగతా వాళ్ళకి వ్యతిరేకం అని చెప్పి ప్రచారం చేయటం ఎంతవరకు తప్పు? అలాగే ఆ రోజు ఆయన థాట్స్ ఆన్ పాకిస్తాన్లో అంబేద్కర్ రాసింది ఏంటంటే థాట్స్ ఆన్ పాకిస్తాన్ అంబేద్కర్ రాసింది ఈ పదం ఇన్స్టెడ్ ఆఫ్ కాంగ్రెస్ బీయింగ్ ప్రో ముస్లిం హీ హ్యాస్ స్పోకెన్ ఆఫ్ ఎలినేటింగ్ ముస్లిం లీగ్ in the first election by not giving the power share as promised before the election, forming the government alone. As a result of distance and mistrust grew in Congress and the Muslim League and started moving strongly towards the demand of Pakistan అనే పదం రాశాడు. అంతే, ఆ ప్రో ముస్లిం అనే చిన్న పదాన్ని పట్టుకొని చెప్తున్నారు అనమాట. రెండోది యూనిఫామ్ సివిల్ కోడ్కి అంబేద్కర్ గారు స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు అన్నారు. ఇట్ ఈస్ ట్రూ, ఇది కరెక్ట్. అంబేద్కర్ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు పెట్టమన్నారు, తను సపోర్ట్ చేశారు, దానికోసం పెద్దగా ఇది జరిగింది. కానీ ఆయన ఏమన్నాడంటే హిందూ మహాసభ వీళ్ళందరూ ఏమన్నారంటే ఆ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలి అన్న దానికి అంబేద్కర్ ఆ రోజు సపోర్ట్ చేశాడు. కానీ ఆయనే అన్నాడు బట్ వీ షుడ్ నాట్ పుట్ దట్ విత్ కోయర్షన్ అనే పదం వాడాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ మనం పెట్టాలి కానీ మనం బలవంతంగా పెట్టకూడదు, అందరి యొక్క ఆమోదంతో మనం పెట్టాలి అన్నాడు. నువ్వు పెట్టే సమయానికి అందరినీ కన్విన్స్ చేసి పెట్టండి అన్నాడు. ఇలా బలవంతంగా చట్టాలు చేసి పెట్టమని లేదు కదా. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఆ పాయింట్ పట్టుకొని అంబేద్కర్ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టమన్నారు, చట్టం చేసేసి బలవంతంగా పెట్టేస్తామనేది దట్స్ హౌ దే నరేటింగ్. ఓకే, ఆర్టికల్ 370కి అంబేద్కర్ గారు వ్యతిరేకం, 100% అంబేద్కర్ గారు వ్యతిరేకం.
ఆర్టికల్ 370 పెట్టొద్దని అంబేద్కర్ గారు అన్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఆర్టికల్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిందూయిస్ట్ మోనోలిస్టిక్ నేషనలిజం. అది కూడా యూ షుడ్ అండర్స్టాండ్. అంబేద్కర్ గారు నేషనలిజం కావాలి, ఆర్టికల్ 370 పెట్టద్దు, మొత్తం కూడా ఒక నేషనల్గా ఉండాలి, అంతా ఒకే దేశంగా ఉండాలి అన్నారు. దాని అర్థం అందరూ హిందూ దేశంగా మారాలని అనలేదు ఆయన. ఓకే, నేషనలిజం, ఆయన చెప్పిన నేషనలిజం ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, పార్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి కట్టుగా ఒక అన్నదమ్ముల్లాగా ఒక దేశంగా ఉండాలి అనేది అంబేద్కర్ యొక్క ఐడియా. ఇప్పుడు మీరు చేస్తుంది హేట్రెడ్నెస్ ఆన్ ముస్లిం, హేట్రెడ్నెస్ ఆన్ క్రిస్టియన్స్, హేట్రెడ్నెస్ ఆన్ ద మైనారిటీస్. అలాంటి నేషనలిజాన్ని అంబేద్కర్ చెప్పలేదు కదా. ఓకే, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తున్నా నేను. ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వీటన్నిటిని మనం మాట్లాడుకుని అప్పుడు మనం భారతీయ జనతా పార్టీలో చేరాలి. నేను ఒకవేళ భారతీయ జనతా పార్టీలో చేరితే నేను ఆర్ఎస్ఎస్లో, ఇప్పుడు ఎందుకంటే మన మోహన్ భగవత్ గారు అన్నారు క్రిస్టియన్స్ కూడా చేరొచ్చు అన్నాడు. యా, ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఇన్ ఆర్ఎస్ఎస్ ఐల్ డెఫినెట్లీ జాయిన్ వన్ డే ఇఫ్ ఐ థింక్ దట్ ఎస్ దే హ్యావ్ చేంజ్డ్ ఆర్ ఐ హ్యావ్ చేంజ్డ్. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐల్ జాయిన్ ఇన్ ద ఆర్ఎస్ఎస్. ఓకే, ఎప్పుడు వెన్ దట్ పాయింట్ కమ్స్. మళ్ళీ ఈ మొక్క కట్ చేయగాకండి, ఇది ఇతను ఆర్ఎస్ఎస్లో చేరతానన్నాడని చెప్పి కట్ చేసి తిప్పకాకండి సోషల్ మీడియాలో రమేష్ ఆర్ఎస్ఎస్లో చేరుతున్నాడని. ఓకే, నేనేమన్నానంటే వెన్ దాట్ పాయింట్ కమ్స్ దట్ వేర్ దే అండ్ దేర్ మైండ్ అండ్ మై మైండ్ సింక్రనైజెస్ దెన్ ఐల్ గో అండ్ జాయిన్ ఇన్ ఆర్ఎస్ఎస్. అది నేను చెప్తుంది. ఓకే, జాయిన్ అవటంలో తప్పలేదు. బట్ వాట్ ఎవర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఆయన చెప్పిన నేషనలిజం వేరు, వీళ్ళు ప్రచారం చేస్తున్న నేషనలిజం వేరు అంటున్నా. ఆ ఒక్క అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు బీజేపీ ఆఫీస్లోకి వెళ్ళి ఇదిగోండి కేవలం మాకు ఈ యొక్క ఏమంటారు గ్రామ సభలకు సంబంధించి మీరు చేస్తే చాలు మేము ఏదైనా చేస్తాం అనేది. అది నేనేమంటాను 1000 రూపాయలు తీసుకుని ఓటేసినట్లు లెక్క అంటాను. ఇంత పెద్ద అంబేద్కర్ పడ్డ కష్టాన్ని మీరు సింపుల్గా ఒక చిన్న కామెంట్కి మీరు బలిపెట్టకూడదు. ఆయన ఐడియాలజీని మార్చాలి. అంబేద్కర్ ఒక ఐడియాలజీ కోరుకున్నాడు, ఇది నేషనలిజం, అందరు కలిసి ఉండేటువంటి దేశం కోరుకున్నాడు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ మొత్తం కూడా ఒక ప్లేట్లో భోజనం వేసుకొని అందరూ తిని అన్నదమ్ముల్లాగా బతికేటువంటి దేశం కోరుకున్నాడు ఆయన. ఇప్పుడుందా ఆ దేశం? అలా ఉన్నామా మనం? ఇప్పుడు నేను హిందువులు, ముస్లిమ్స్ ముగ్గురు ఒక ప్లేట్లో భోజనం చేయగలమా? ఆ దేశం కోరుకున్నాడు. నేను కూడా అదే కోరుకుంటున్నా. I love Hindus and I love Muslims and I love Christians. I want these 3 people together, come together and eat together. ఆ దేశం వచ్చినప్పుడు మనం we can propose such things. ఇవి అదే ఇవన్నీ ఐడియా. నేను అందుకే ఏం చెప్పానంటే మీ ముగ్గురు ఒక రూమ్లో కూర్చొని అంబేద్కర్ని స్టడీ చేయండి అన్న. అంబేద్కర్ని స్టడీ చేసి అప్పుడు వీళ్ళ పేర్లు వాడండి. అదర్వైజ్ డోంట్ యూజ్ దేర్ నేమ్స్ ఫర్ పొలిటికల్ పర్పస్. ఓకే, స్పీకింగ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 2025 1949లో అంబేద్కర్ గారు లెఫ్టిస్ట్ ఐడియాలజీని అపోజ్ చేశాడు అన్నారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. లెఫ్టిస్ట్ ఐడియాలజీని అపోజ్ చేశారు. దట్స్ వెరీ రాంగ్. అంబేద్కర్ గారు ఎప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీని అపోజ్ చేయలేదు. హీ డిడ్ నాట్ అపోజ్ ద లెఫ్ట్ ఎనీవేర్ ఇన్ హిస్ స్పీచ్. ఆయన ఏమనంటే డిక్టేటర్షిప్ని అపోజ్ చేస్తున్నాను అన్నాడు. డిక్టేటర్షిప్ని నేను అపోజ్ చేస్తాను. లెఫ్టిస్ట్ కానీ రైటిస్ట్ కానీ ఏ ఇస్ట్ అయినా సరే డిక్టేటర్షిప్ని నేను అపోజ్ చేస్తున్నాను, సోషలిజం అనేది ఉండాలి అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ది సెక్యులరిజం, బీజేపీ వాళ్ళు ది నేషనలిజం, అంబేద్కర్ ది సోషలిజం. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోషలిజం. వీళ్ళు ఆ సోషలిజం అనేటువంటి ఆ ఐడియాని ఎత్తేస్తా ఉన్నారు వీళ్ళు. ఓకే, దాన్ని మనం మాట్లాడుకోవాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని గురువు మీరు సోషలిజం ఎత్తేయకుండా ఉంటే మేము వచ్చి జాయిన్ అవుతాము, సోషలిజం ఎత్తేయకుండా ఉంటే మేము వచ్చి మీతో పొత్తు పెట్టుకుంటాం, ఇలాంటివి పెట్టాలి. అంతేగాని ఇదిగోండి ఒక దళిత సంఘాలు పెడదాం అనుకుంటున్నాం, దళిత సర్పంచులు పెడదాం అనుకుంటున్నాం, దళిత ఏమంటారు విలేజ్లు ఏమంటారు పంచాయతీలు, దళిత పంచాయతీలు పెడదాం, దానికి ఇస్తే చాలు మీరు ఏం చేసినా వచ్చి జాయిన్ అవుతాము. బట్ దట్స్ అగేన్స్ట్ అంబేద్కర్స్ ఐడియాలజీ, రైట్? దిస్ వ్యూ, ది ఎంటైర్ వ్యూ ఈజ్ ద నేషనల్. దట్స్ ఓవరాల్ సబ్జెక్ట్. అది ఆ ఓవరాల్ సబ్జెక్ట్ని చిన్న 1000 రూపాయలకి దళిత సర్పంచులకి, దళిత పంచాయతీలకి, లేదంటే మన మీద కేసులు పెడతారని ఇట్లాంటి వాటికి మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది దట్ ఈస్ అగేన్స్ట్ అంబేద్కర్. ది ఓవరాల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోమని చెప్తాను. డాక్టర్ భీమ్రామ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ లాంటి ఐడియాలజీనే అంబేద్కర్ కూడా ఉందని ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ సహోదరులు చెప్తున్నారు. అది
ఆయన సెక్టేరియన్, బట్ అంబేద్కర్ వాజ్ నెవర్ ఫేవర్ ఆఫ్ సెక్టేరియన్. హీ ప్రపోజ్డ్ సెక్యులర్ నేషన్. అంబేద్కర్ చెప్పింది సెక్యులర్ నేషన్ కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ బీజేపీలు కూడా వాళ్ళు ఏమంటారంటే మేమే సెక్యులరమే అంటారు. సెక్యులరిజం అంటే మీది వన్ సైడెడ్ సెక్యులరిజము, మాది టూ సైడెడ్ సెక్యులర్, వీఆర్ బెస్ట్ సెక్యులర్స్ అంటున్నారు వీళ్ళు. ఓకే, నేనేమన్నానంటే ఒకవేళ కాంగ్రెస్ వన్ సైడెడ్ మైనారిటీ అపీజ్మెంట్ అయితే వీళ్ళది మెజారిటీ అపీజ్మెంట్. బట్ అంబేద్కర్ సైడ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ అపీజ్మెంట్. ఇటు బీజేపీ కాంగ్రెస్ది సెక్యులర్ ఐడియాలజీ అంటే ముస్లిం అపీజ్మెంట్ అనుకోండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళది హిందూ అపీజ్మెంట్. బట్ అంబేద్కర్ వాంటెడ్ బ్యాలెన్స్డ్ అపీజ్మెంట్. ఆ బ్యాలెన్స్డ్ అపీజ్మెంట్ వచ్చినప్పుడు దెన్ అలాంటి పార్టీలు మీరు చూసుకొని దెన్ యూ హ్యావ్ టు గో అండ్ అలైన్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పార్టీస్. అదర్వైజ్ డోంట్ యూస్. మీరు వెళ్ళండి. అదే జగన్ గారు ఏం వాడరు కదా, అంబేద్కర్ పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాడుకుని వెళ్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పేరు వాడుతుంది. మీరు కూడా వేరే పేరు వాడండి. ప్లీజ్ డోంట్ యూజ్ అంబేద్కర్ నేమ్. డోంట్ సే జై భీమ్. Don't say Amma Rohit Vemula. Don't say that all these things when you are not in the line of their ideology. You are not in the line of their ideology and they are using their names, which is not correct thing. Okay. Strongly supporting Hindu unity. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు హిందూ యూనిటీ కలిసి ఉండాలని సావర్కర్ గారితో కలిసి కోఆపరేషన్తో పనిచేశారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్రచారం చేయబట్టే ఇప్పుడు ఎస్సీలో ఉన్న చాలామంది హిందువులు క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు. ఎస్సీలో ఉన్న చాలామంది హిందువులు ఇవన్నీ ప్రచారం చేయబట్టి క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి. ఎందుకంటే అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాడు అని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. సో దాడి చేస్తున్నారు. సో ఇది స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. బాబా సాహెబ్ హ్యాస్ నాట్ రిటర్న్ లైక్ దిస్ ఎనీవేర్ ఇన్ హిస్ బయోగ్రఫీ. ది కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అంబేద్కర్ గారికి సావర్కర్ గారు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు అంబేద్కర్ గారికి. ఏం ఇన్విటేషన్ ఇచ్చారు? అక్కడ ఒక చిన్న గ్రామంలో ఒక దళిత కాలనీలో ఒక గుడి పెడుతున్నారు వీళ్ళు. ఆ గుడికి ఇన్విటేషన్కి ఓపెనింగ్ సెరమనీకి అంబేద్కర్ గారిని ఒక ఇన్విటేషన్ లెటర్ రాశారనమాట. ఇన్విటేషన్ లెటర్ ఇచ్చి ఆ ఇన్విటేషన్ లెటర్లో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ యువర్ టెంపుల్ ఇనాగరేషన్ ఇన్ ఏ దళిత కాలనీ. ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు ఆయన. ఓకే, మంచి పని చేస్తున్నారు, నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నారని చెప్పి ఇదిగో సావర్కర్కి అంబేద్కర్ థ్యాంక్ యూ చెప్పాడు, కోఆపరేషన్ చేశాడు అని అన్నారు. ఓకే అని అది ప్రచారం చేస్తున్నారు. బట్ ఆయన వెళ్ళలేదు బట్ ఆ రోజు నాకు వేరే పని ఉందని వెళ్ళాల. రీసెంట్గా బిఆర్ గవాయ్ గారు ఉన్నారే, బిఆర్ గవాయ్ గారు అలా అంబేద్కరిస్ట్, మదర్ అంబేద్కరిస్ట్. ఆర్ఎస్ఎస్ఎల్ ఇన్వైట్ చేస్తే నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, నేను రావట్లేదు. ఆమె కూడా చెప్పి నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి తప్పించుకుంది ఆమె కూడా. ఆ రోజు అంబేద్కర్ కూడా అదే చెప్పాడు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని. ఈ డి నాట్ గో. ఇప్పుడు మీరేమన్నారు? డైరెక్ట్ వాకిన్ అయ్యాము, భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో వాకిన్ అయ్యి దీనికి ఒప్పుకుంటే మేము జాయిన్ అయిపోతాము అన్నారు. బట్ యూఆర్ యూజింగ్ హిజ్ నేమ్, యూజింగ్ రోహిత్ వేముల నేమ్, యూఆర్ యూజింగ్ ది అదర్ దళిత్ కమ్యూనిటీ నేమ్ అండ్ విదౌట్ యూఆర్ డివేటెడ్ ఫ్రమ్ ది ఐడియాలజీ అండ్ యూజింగ్ దేర్ నేమ్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఎరాడికేటింగ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. వీళ్ళేమంటారంటే, మన ఆర్ఎస్ఎస్ సహోదరులు ఏమంటారంటే, బీజేపీ వాళ్ళు సంఘ్ పరివార్కి అంబేద్కర్కి ఇద్దరికి కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద ఇద్దరు ఐడియాలజీ ఒకటే అన్నారు. బట్ ఇద్దరు ఒకటి కాదు, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంబేద్కర్ వాంటెడ్ క్యాస్ట్ ఎరాడికేషన్, క్యాస్ట్ ఎనిహిలేషన్, బట్ సావర్కర్ వాంట్స్ క్యాస్ట్ హార్మనీ. రెండింటికి తేడా ఉంది. అంటే అంబేద్కర్ గారేమో అసలు ఈ కులం అనే ప్రస్తావన తుడిచిపెట్టాలి దేశంలో, కులాల పేర్లు ఉండకూడదు, ఈ కులం అనేది ఉండకూడదు, కులాన్ని నిర్మూలించాలన్నాడు అంబేద్కర్. సావర్కర్ గారికి కులం కావాలి, బట్ కాకపోతే కులాలలో అందరూ కలిసి ఉండాలి అనేది ఆయన భావన. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, అంటే కులాలు ఎత్తేయడానికి సావర్కర్ గారు ఒప్పుకోలేదు. ఓకే, బ్రాహ్మణుడు క్షత్రియుడు, బట్ కాదు అందరు కలిసి ఉండాలి, హార్మనీ ఉండాలి, కొట్టుకోకూడదు అనేది సావర్కర్ గారి యొక్క ఐడియా. వాళ్ళిద్దరు అక్కడ ఆ డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారంటే ఇద్దరు ఒకటే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. దట్ ఈస్ హౌ ది దళిత్స్ ఆర్ అటాకింగ్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ. ది హిందూ దళిత్స్ ఆర్ అటాకింగ్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ సేమ్ కమ్యూనిటీ బికాస్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ఆల్ దీస్ నరేషన్స్. ఓకే, వాళ్ళతో మనం డిబేట్ చేసి కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి మనకి కాన్సెన్సస్ వచ్చిన తర్వాత, వాళ్ళు మనం ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలి. అంతవరకు వీ హ్యావ్ టు గో ఇన్ ద డిబేట్. దట్స్ ఆల్ వై వాంటెడ్ టు సే. అంటే వీళ్ళు ట్రై చేశారు కాబట్టి చెప్తాను నేను. అదే
Baba Saheb had full faith in Indian culture. 100%. He has full faith in Indian culture. But he did not promote only Hindu culture. Baba Saheb, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే ఇండియన్ కల్చర్ హిందూ కల్చర్. ఓకే, హిందూ కల్చర్ ఇండియన్ కల్చర్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. బట్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇండియన్ కల్చర్ ఏంటంటే సెక్యులర్ కల్చర్, మల్టీ అండ్ ఎథనిక్ కల్చర్. భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశం యొక్క కల్చర్ భిన్నత్వంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు. అది అంబేద్కర్ చెప్పినటువంటి కల్చర్. హీ హాస్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కల్చర్. ఈవెన్ ఐ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కల్చర్. ఓకే, బాబా సాహెబ్ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ యాజ్ ఫారిన్ రిలీజియన్స్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దట్ ఈస్ ట్రూ, ఫారిన్ రిలీజియన్సే. మరి అలాగని దాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడలే అన్న. కాకపోతే ఏంటంటే ఈ ఫారిన్ రిలీజియన్స్ కూడా మేము కొత్తగా వచ్చాము, మేము ఈ యొక్క హిందూ మతంలో కుల వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయని చెప్పి మీరు కూడా కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరి మీద సలహాలు చెప్పాడు. క్రిస్టియన్స్కి సలహా చెప్పాడు, మీ చర్చిలో కుల వివక్ష తీసేసుకోండి, మసీదుల్లో ఏమన్నా కుల వివక్ష ఉంటే తీసేసుకోండి అని చెప్పి ఆ రెండింటికి సలహా ఇచ్చాడు అతను. మీరు వచ్చి కొత్తగా హిందూ మతంలో కుల వివక్ష ఉందని చెప్పి చెప్పుకొని మీరు తిరుగుతున్నారు ఇక్కడ విదేశాల నుంచి వచ్చి. మీ చర్చిలో కూడా కుల వివక్ష ఉందని అంబేద్కర్ చెప్పాడు. బట్ ఈ నెవర్ డిగ్రేడెడ్ ఎనీ రిలీజన్. అందరిని అన్ని మతాలను సమానంగా చూసాడు. ఆ మాటకు వస్తే హిందూ మతాన్ని కూడా ఆయన వ్యతిరేకించలే. కుల వ్యవస్థ మీదే ఆయన యొక్క మేజర్ పాయింట్. బాబా సాహెబ్ వాస్ యునానిమస్ ఆన్ ది ఆర్యన్ థియరీ. ఆర్యన్ థియరీని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు అనేది. ఆర్యన్ రేస్ థియరీని వ్యతిరేకించాడు. ఆర్యన్ రేస్ థియరీ అంటే వాళ్ళు వచ్చి మేము ఆర్యన్స్ మీ అంటే మీరు ఆర్యన్ లేదు ఏం లేదు మొత్తం ఒకటే అన్నాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని వీళ్ళు ఏమన్నారంటే ఆర్యన్ థియరీని ఆర్యన్ ఇన్వేజన్ థియరీని వ్యతిరేకించాడు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది ఈ మ్యాక్స్ ముల్లర్ ఎవరో ఒక అతను ఉంటాడు, యాక్చువల్ దాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరో మ్యాక్స్ ముల్లర్ ఒక అతను దాన్ని ప్రపోజ్ చేస్తే అన్ని భాషలు ఇవన్నీ స్టడీ చేసి వీళ్ళు మైగ్రేషన్ అయ్యారని చెప్తే, ఆ తర్వాత ఎవరో ఇంకొక బ్రిటిష్ అతను దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, దాన్ని ప్రపోజ్ చేశాడు. దాన్ని ఆ ప్రపోజ్ చేసినప్పుడు ఇదిగో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏమన్నాడంటే ఇదిగో మేము ఆర్యన్ లేదు ఏం లేదు అందరూ సమానమే అన్నాడు. అంతే తప్ప ఆర్యన్ మైగ్రేషన్ థియరీ మీద ఆయన పెద్దగా స్టడీ చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి ఏం చేయలే. రీసెంట్ డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ కూడా బయటపడింది ఏంటంటే దెర్ ఆర్ సిమిలారిటీస్ ఆఫ్ ఇరానియన్, పర్షియన్ డిఎన్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్యన్ డిఎన్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ జూస్ డిఎన్ఏ అండ్ హియర్ ద ఆర్యన్ బ్రాహ్మిన్ డిఎన్ఏ. ఇవన్నీ కూడా డిఎన్ఏస్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ మైగ్రేషన్ అనేది వాళ్ళ థియరీ. అది తప్పు అని ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా నేనేమన్నానంటే వీటన్నిటికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ పివి సునీల్ కుమార్ గారు చుట్టుపక్కల నుండి బీజేపీ ఆఫీస్కి ఎంటర్ అయ్యారని నాకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళే రేపు పొద్దున క్రిస్టియన్స్ మీద దాడి చేసేది వీళ్ళే. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లు మార్చుకున్నారని చెప్పి బీజేపీ తరపున ఆర్ఎస్ఎస్ తరపున వచ్చి ఈ యొక్క చర్చిలో ఉన్న వాళ్ళ మీద దాడి చేసేది కూడా వీళ్ళే. ఒకవేళ మీద ఆ సెక్షన్ కాదు కేవలం పొలిటికల్ పర్పస్కే వెళ్ళాము అని మీకు అనిపిస్తే అలాంటివి చేయగాకుండా దయచేసి 1000 రూపాయలకి విలేజ్ పంచాయతీలకి లేదంటే ఒక ఎమ్మెల్యే పోస్టులకి, ఎంపీల పోస్టులకి అలాంటి కన్సిడరేషన్ పెట్టకండి. ఈ స్టడీ హిమ్ వెల్. అతనేం కోరుకున్నాడు, అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, అతను ఊహించినటువంటి యొక్క దేశం ఏంటి, అతను ఊహించినటువంటి రాజ్యం ఏంటి, అది పట్టుకొని దెన్ యూ గో ఇన్ టు ది అలయన్సెస్ విత్ పొలిటికల్ పార్టీస్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.